హలో ఫ్రెండ్స్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైటు ఆల్ టైమ్ రికార్డు ధర. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టీజర్ అయితే వచ్చింది. టీజర్ నార్త్ నుంచి అయితే ఎన్టీఆర్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ వినపడ్డది. సౌత్లో అయితే ఎన్టీఆర్ను అనుకున్నంత రేంజ్లో బాలీవుడ్ డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ స్క్రీన్ మీద మేజర్ షాట్స్ పడ్డా కానీ హైలైట్ అనేది ఎన్టీఆర్ను చూపెట్టలేదు. టీజర్లో డామినేషన్ అనేది హృతిక్ రోషన్ అనే మాటలు కూడా వినపడ్డాయి సౌత్ నుంచి, నార్త్ నుంచి. కానీ ఎన్టీఆర్ అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చింది. కానీ కొందరికైతే కొద్దిగా నెగిటివ్ ఫీడ్బ్యాకే ఎక్కువ వినపడ్డది. అది కూడా మూవీ టీమ్ పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకొని మొన్న ఆయన్ ముఖర్జీ ఎన్టీఆర్ది ఒక ఫోటో అయితే వచ్చింది. 100% టైగర్ ఈస్ బాక్స్ ఆఫీస్ హాన్, ఏ మాత్రం డౌట్ లేదు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతుందో అది మొత్తం మూవీలో మాత్రం మారే అవకాశం ఉంది. 100% వీళ్ళు వార్ 2 ఎన్టీఆర్ను తీసుకున్నదే సౌత్ బాక్స్ ఆఫీసు డామినేషన్ చేయనికనే. ఎన్టీఆర్ను ఏమాత్రం స్క్రీన్ ప్రజెన్స్, మేజర్ హైలైట్ షాట్స్ లేకపోతే సౌత్లో బాక్స్ ఆఫీస్ అనేది ఆ రేంజ్లో ఉండదు. 100% వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు కరెక్ట్గా తీసుకున్నట్టు. అందుకే డైరెక్టర్ ఎన్టీఆర్ది ఒక ఫోటో అయితే రిలీజ్ అయింది. 100% రా ఏజెంట్గా ఎన్టీఆర్ మాస్ స్టైలిష్ తాండవ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమైంది. ఇంకా టీజర్ రాకముందు రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ప్రతి వెబ్సైటు, ప్రతి ఒక్కరు 120 కోట్లు, 130 కోట్లు వార్ 2 రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం అయితే ఎగబడుతున్నారు అనే విధంగా ఇలాంటి పోటీ అయితే నడిచింది. టీజర్ వచ్చిన తర్వాత అరే వార్ 2 మీద కొద్దిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే వినపడ్డదో ఇవన్నీ వెనకకు జరిగినట్టు ఇలాంటి వార్తలు కూడా వచ్చినాయి. 100% అది నిజం కాదు. ఆల్మోస్ట్ ఒక బిగ్ సంస్థ యశ్రాజ్ ఫిలిం సంస్థతోటి డీల్ అయితే కుదుర్చుకోనికే రెడీగా ఉందంట. 110 కోట్లకు రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ను కొననికే రెడీగా ఉందంట. మనకు అందిన సమాచారం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ సంస్థనే డైరెక్ట్గా ఓన్ రిలీజ్ చేయనికే, వాళ్ళు టాలీవుడ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సౌత్లో అడుగు పెట్టనికే, ఓన్ రిలీజ్ చేయనికే వాళ్ళు ప్లాన్ అయితే జరుగుతున్నారు. ఇప్పటి వరకు అయితే 110 కోట్లకు రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ అడిగినా కానీ వాళ్ళు ఇవ్వట్లేదంట. వాళ్ళ 110 కోట్లు అయినా కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఆల్ టైమ్ రికార్డు ధర డబ్బింగ్ మూవీస్ పరంగా. ఇది ఎన్టీఆర్ క్రేజ్. మొత్తం ఎన్టీఆర్ మూవీ మొత్తం లేడు, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి ఉన్నా కానీ సౌత్లో 110 కోట్ల బిజినెస్ అన్నా కానీ బిగ్గెస్ట్ రికార్డ్ ఇది. ఫైనల్గా వాళ్ళు అమ్ముతారో ఇంకా 2.5 months ఉంది కాబట్టి రిలీజ్ టైంకు. ఒక పక్క పోటీలో రజనీకాంత్ కూలీ ఉంది. అయినా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ మార్కెట్ డే 1 ఓపెనింగ్స్ ఎన్టీఆర్కి ఏ రేంజ్లో ఉంటావో మనందరికీ తెలిసిందే. 110 కోట్లకైతే కూడా ఎక్కడ డీల్ ఓకే కాలేదంట. చూద్దాం ఫర్దర్గా ఏం జరుగుతుందో. ఇప్పటి వరకు డబ్బింగ్ మూవీస్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన 2.0 రోబోకు సీక్వెల్, ఆ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అప్పుడైతే ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ దిశగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 అనేది పక్కాగా కన్ఫర్మ్ అయిపోయింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఎన్టీఆర్కున్న మార్కెట్, ఎన్టీఆర్కున్న క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100% ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. వెయిటింగ్ 2.5 months ఆగస్టు 14th ఎలాంటి బాక్స్ ఆఫీస్ యుద్ధమో, రా ఏజెంట్గా ఎన్టీఆర్ ఎలాంటి కొత్త అవతారం అభిమానులకు ఎలాంటి కిక్ ఇస్తుందనేది వెయిటింగ్. ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ అయితే పక్కా వార్ 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో.